నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. విశ్రాంత ఉపాధ్యాయులు ఎండ్రపాటి చింపయ్య తన కుమార్తె రాధాకుమారి జ్ఞాపకార్థం స్థాపించిన ఆర్కే మెమోరియల్ ఫండ్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు ప్రదానం చేశారు. కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యాభ్యాసం కొనసాగించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, విష్ణు, మొలక శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఫీల్ అవుతూ అయినా మీకు తెలియాలని ఉద్దేశంతో చెబుతున్నాను. నేను మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేశాను సూర్యపల్లి హై స్కూల్లో 33 సంవత్సరాలు. 2003లో రిటైర్ అయిన తర్వాత కూడా ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేక ప్రతి స్కూల్ చాలా స్కూల్స్లో క్విజ్ కాంపిటీషన్స్ జరిపాను. క్విజ్ కాంపిటీషన్స్ జరిపి ప్రైజులు నేనే కొనుక్కెళ్ళి అక్కడికి ఇచ్చేవాడిని. లేదా కొంచెం వాయిస్ బాగుంది, నేను పనిచేసిన స్కూల్లో పిల్లలకి దేశభక్తి గేయాలు నేర్పేవాడిని. ఆ ఉద్దేశంతో కొన్ని స్కూల్స్కి వెళ్ళి దేశభక్తి గేయాలు కూడా నేర్పాను. అట్లా కాలక్షేమం చేస్తూ వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఏదో సమాజ సేవన చేద్దాం చేస్తూ కూరుకొని ముందు మా అమ్మాయి పేరిట ఈ స్కాలర్షిప్ అనేది ప్రారంభించాను. లాస్ట్ ఇయర్ మున్సిపల్ హై స్కూల్స్ 6 హై స్కూల్స్లో గర్ల్స్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయిలకి లాస్ట్ ఇయర్ 1016 ఇచ్చాను. ఈ సంవత్సరం దాన్ని పెంచుతున్నాను. 590 మార్కులు సంపాదించిన అబ్బాయికి 1016 కాదని 2000 రూపాయలు గర్ల్స్ హై స్కూల్ వచ్చిన అమ్మాయికి ఇస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం ఏది తెనాలి మండలంలో అనమాట. మరి మన మున్సిపల్ స్కూల్స్కే వచ్చినాయి కాబట్టి నిజంగా చాలా సంతోషకరమైంది. ఎందుకంటే మన మున్సిపల్ స్కూల్స్లో పిల్లలు బాగున్నారు, అలాగే స్టాఫ్ కూడా చాలా బాగున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 10th క్లాస్ వాళ్ళేనా కదా? అమ్మ పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. సంవత్సరం కరెక్ట్గా ఫస్ట్కి సెకండ్కి 2 మార్కులే తేడా. ఫస్ట్ 598, సెకండ్ 588 అనమాట. మరి ఈసారి మనం ఆ ఫస్ట్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మార్క్స్ కూడా పెరగాలి. లాస్ట్ ఇయర్ మనకు 578 అయితే ఈ మనకు 588 వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇంకా ఎక్కువ, ప్రతి సంవత్సరం కూడా ముందుకు పోవాలి, వెనక్కి పోకూడదు. అలాగే మనకి ఈ సంవత్సరం నుండి 10th క్లాస్ వాళ్ళకైతేను మరి ప్రత్యేక డిఓ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారనమాట మీ మీద. కంపల్సరీగా ఫస్ట్ డే నుండి ఎక్స్ట్రా క్లాసులు కంపల్సరీగా తీసుకోమని చెప్పేసి, బట్ ఆల్రెడీ మీకు టైం టేబుల్ కూడా వేసేసాం, వచ్చేసినాయి. స్టడీ అవర్స్ కంపల్సరీగా జరగాలి మీకు. విద్యార్థులందరూ కూడా లాస్ట్ ఇయర్ రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని మీ హెచ్ఎం గారు ఇప్పుడే చెప్పారు. మీకు ఏం చెప్పారు? మీ స్కూలు టౌన్ ఫస్ట్ రావాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకుని డే 1 నుండి అందరూ ఇష్టంగా చదవండి, కష్టంగా చదవద్దు. మీరు రోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవ్వండి. పాఠశాలకు హాజరయ్యి మీకు మీ ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారనే దాన్ని ఒకసారి మననం చేసుకోండి. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండి టీచర్స్ చెప్పినట్లు ప్రతి పాఠాన్ని ఈ రోజుకు ఆ రోజు చదువుకుంటూ మీ విద్యాభివృద్ధిలో పురోగతిని సాధిస్తూ, అదేవిధంగా మన పురపాలక పాఠశాలలకి తెనాలి డివిజన్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెస్తారని ఆశిస్తూ, మీరు చేస్తున్నటువంటి కృషిని మన చెంపై మాస్టర్ లాంటి పెద్దలు సదా ప్రోత్సహిస్తుంటారు. మొన్న మీరు ఎవరైనా ఇక్కడ అటెండ్ అయ్యారా? కళాక్షేత్రంలో 10th క్లాసు టాపర్స్ అందరికీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎవరైనా అటెండ్ అయ్యారా?
ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, కింద కూర్చున్న వాళ్ళు ఎవరైనా అటెండ్ అయ్యారా? చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. అలా మీరు కూడా మినిస్టర్ గారితో స్టేజ్ మీద కూర్చోవాలి. మంత్రి నాదెండ్ల మనోహర్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. మనోహర్పై పలు కేసులు ఉన్నాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజా జీవితంలో పారదర్శకత, విలువలకు కట్టుబడి పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్పై నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ దివాలా కోరతనానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలపై మంత్రి నిరంతరం దృష్టి సారిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాల్సిన ప్రతిపక్షం ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొంటూ మంత్రి నాదెండ్ల మనోహర్పై చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నాయకులు ఆధారాలు చూపాలని జనసేన నాయకులు సవాల్ చేశారు. అభివృద్ధి, ప్రజాసేవలే తమ రాజకీయాలకు ప్రమాణమని స్పష్టం చేశారు. గౌరవ మంత్రివర్యులు జనసేన పార్టీ పిఎసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారు కొన్ని ప్రశ్నలు లేవలెత్తారు. ప్రతి ప్రశ్నకి కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒక సందర్భంలో బహిరంగ చర్చ కూడా సిద్ధమన్నారు. అది కూడా అడుగుతాను మిమ్మల్ని, ఏ అంశాల మీద బహిరంగ చర్చకు మీరు వస్తారో మేము తేల్చుకుంటాం. మన జనసేన కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉంది. మేము కూడా అదే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మొట్టమొదటిగా 2004 ఎన్నికల అఫిడవిట్లో నాదెండ్ల మనోహర్పై 7 కేసులు ఉన్నాయి, నా మీద ఒక్క కేసు కూడా లేదన్నారు. మీరు చదువుకుంటే మీకు ఆ పరిజ్ఞానం ఉంటుంది. మీరు అరాకొరవ చదువుకున్నారు. మీ అమ్మటుండే వాళ్ళకి అసలే చదువు లేదు. మీ అంతా గంజాయి బ్యాచి, రౌడీలు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు మీ వెనకాల తిరుగుతుంటారు. ఎవరికి అక్షరం ముక్క రాదు. 2004లో అఫిడవిట్ ఇచ్చారు అంటే ఆయన మీద, నా మీద ఇన్ని కేసులు నేను స్వచ్ఛందంగా ఆయనే ఒప్పుకున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మీరు తెలుసుకునే అంశం. ఆ తర్వాత 2009 ఎన్నికల అఫిడవిట్, ఇట్ ఈస్ వెరీ క్లిస్టర్ క్లియర్. ఒక్క కేసు కూడా లేదు ఆయన మీద. ఇట్ ఈస్ వెరీ క్లిస్టర్ క్లియర్. 2009 అఫిడవిట్లో ఒక్క కేసు కూడా లేదు. 2005లో హైదరాబాద్ కోర్టు 161 మంది సాక్షులను విచారించి ఆయన మీద పెట్టిన కేసులన్నీ ఫ్యాబ్రికేటెడ్, అన్నీ దొంగ కేసులు. ఎందుకంటే దానికి కూడా కారణం చెప్తా మీకు, మీ అందరికీ తెలియకపోవచ్చు. నేను అదే అనుకుంటుంది, గూగుల్ అనగానే మీరు గూగుల్ చెప్పింది ఇదిగో గూగుల్, ఎవరు చెప్పినా ఇచ్చింది గూగుల్, నువ్వు చెప్పేది ఏందయా? చూడు, ఒక్కసారి ఇటు చూడు. ఆయన 2003కు ముందు జంపని షుగర్ ఫ్యాక్టరీ వేలానికి వస్తే హయ్యెస్ట్ బిడ్డర్గా 13 కోట్ల రూపాయలకి ఆయన ఆ రోజు బిడ్డు వేయడం జరిగింది. దానిని జీర్ణించుకోలేని కొందరు హైదరాబాదులో ఓ పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఆయన మీద కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా 2005లో కొట్టేయబడ్డాయి. గౌరవనీయులు తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మీద ఏదైతే మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. అన్నాబత్తిని శివకుమార్ గారి గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే మనకన్నా కూడా తెనాలి నియోజకవర్గ ప్రజలు చాలా బాగా చెబుతారు. ఎందుకంటే ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండి, నేను లోకల్లో ఉంటాను, తద్దినాలకు వెళ్తాను, ఫంక్షన్లకు వెళ్తాను, పెళ్ళిళ్ళకి వెళ్తాను అన్నాడు. మీరు తద్దినాలకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళిన లోట్లు వేసినట్టయితే మీరు గెలిచేవాళ్ళు ఖచ్చితంగా. మీరు లోకల్ కదా, లోకల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ ప్రజలకు అందుబాటులో ఎక్కడుండాలి? వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో బేసిక్ నీడ్స్, వాటిని ఫుల్ఫిల్ చేసే విధానంలో మీరు ముందుండాలి. అది లేకపోవటం వల్లే మిమ్మల్ని వాళ్ళు ఓడించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మనోహర్ గారి గురించి, మనోహర్ గారి పంట కాలువలు అభివృద్ధి చేస్తానని చెప్పి కాలువల పూడికితీత ఏదైతే ఉందో ఆ పూడికితీత తీసే కార్యక్రమంలో భాగంగా అధికారులకు ఏదైతే వర్క్ అసైన్ చేశారో అందులో జాప్యం జరగటం వల్ల ఆయన చాలా క్లియర్గా అధికారులకి హుకుం జారీ చేశారు. ఇట్లాంటి పరిస్థితిని నేను స్పేర్ చేయను, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని పట్ల నిబద్ధత ఉండాలి అని వాళ్ళకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మీరు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? కాలువలు ఎమ్మటబడి తిరుగుతూ ఉంటున్నాడు. ఏంటి కాలువలు ఎమ్మటబడి తిరిగేది? అదే కాలువల్లో నువ్వు కొట్టుకొని వెళ్ళిపోయావు. 2019 ఎలక్షన్ నుంచి 2024కి నువ్వు లేవు, వెళ్ళిపోతానే ఉన్నావు. ఎందుకంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, 6 సార్లు మా నాన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాము. ఇక్కడ మాకు రాజకీయ చరిత్ర ఉందని చెబుతున్నావు కదా నువ్వు.
నేను ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ తరపు నుంచి, తెనాలి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, నువ్వు 1 టైం ఎమ్మెల్యేవి, ఓన్లీ 1 టైం. నీ చరిత్రలో ఇది రాసి పెట్టుకో ఖచ్చితంగా, ఎందుకంటే మరొకసారి నువ్వు ఎమ్మెల్యేగా అవ్వలేవు. దానికి కారణాలు కూడా నేను చెప్తా. ఇన్ని రోజులు మేము చాలా గౌరవంగా మిమ్మల్ని ఎక్కడా కూడా ఏకవచనంతో సంబోధించకుండా, మీరు మనోహర్ గారి గురించి లైన్ దాటి పదే మీరు మాట్లాడుతున్నా కానీ మా జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలా సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు. మన తెనాలి ఎక్స్ఎమ్మెల్యే శివకుమార్ గారికి ప్రత్యేక నమస్కారాలు. బేసిక్లీ మేము ఈ ప్రెస్ మీట్లు చూడమండి, మీరు ఎన్నో ప్రెస్ మీట్లు ఇస్తారు, మేము ఎందుకు చూడమంటే అందులో సబ్జెక్ట్ ఏమి ఉండదు. కానీ నిన్న మీరు వ్యక్తిగతంగా మా నాయకుడిని విమర్శించారు కాబట్టే ఇవాళ మేము అందరం కలిసి ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వస్తుంది. సరే, మీరు 2004 నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి 2004లో మా నాయకుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అసలు పొలిటికల్గా మీ స్థాయి ఏంటి చెప్పండి? ఆలపాటి రాజా గారి కింద సేమ్ ఇప్పుడు మా స్థాయి కదా మీ స్థాయి కూడా. 2014లో మీరు వైసీపీ పార్టీ పెట్టడం, అక్కడ మీకు టికెట్ ఇవ్వటము, అదృష్టం కొద్దికి ఆ వేవ్లో మీరు గెలిచారు. సో వెరీ గుడ్. సో గెలిచిన 2 ఇయర్స్లో అసలు మీరు ఏం చేశారు? మీరు ప్రజలకి, తెనాలి ప్రజలకి ఆ బటన్ నొక్కే ప్రోగ్రాం తప్ప మీరు ఏం చేశారు? ఒక రోడ్ వేసారా? ఒక కాలువ కట్టారా? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారా? లేకపోతే ఫండ్స్ తీసుకొచ్చారా? మరి ఎమ్మెల్యే చేయాల్సిన పని అదే కదా, ఫండ్స్ తీసుకురావటము. ఆ చిన్న పని కూడా మీరు చేయలేకపోయారు. మరి మీరు చేసింది ఏంటి చెప్పనా? నేను గూగుల్ అమ్మలాగా యూట్యూబ్ అన్న కూడా ఉంది, అందులో ఒక్కసారి మీరు చూడండి. మీరు ఏం చేశారంటే ఎస్ న్యూస్ని, ఒక బ్రిక్స్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్మెంట్ చక్కగా మీకోసం మీరు చేసుకున్నారు. మీ క్యాడర్ కోసం కూడా కాదు, మీకోసం కష్టపడిన క్యాడర్ కోసం కూడా కాదు, కేవలం మీ సొంత కోసం మీరు చేసుకున్న పని అది. అదే కాకుండా ఇంకోటి మీరు ఏం చేశారంటే, మీకు గుర్తుందో లేదో, అది మంచి కోవిడ్ టైము, పాండమిక్ టైంలో ప్రాణాలు ఉంటే చాలు అనుకునే సమయంలో, జస్ట్ అ సెకండ్, మీరు మీ ఆటోబయోగ్రఫీ పార్ట్ 1, పార్ట్ 2 తీశారు. అదే కాకుండా 3 సాంగ్లు, డాన్స్ వీడియోలు చేశారు. మీ క్యాడర్తో పాటు కలిసి మీరు ప్రజలకి ఇన్కన్వీనియన్స్ కలిగేలాగా చేశారు. అస్సలు మంచి యాక్టింగ్ స్కిల్స్ మీలో ఎంతో ఉందండి. మీకు కావాలంటే లింక్ పంపిస్తాను, చూడండి ఒకసారి. సూపర్ ఉందండి. మరి తెనాలి ప్రజలు మర్చిపోయారేమో, కానీ మీ క్యాడర్ అందరికీ బాగా గుర్తుంటుంది, ఒకసారి అడగండి. సో మీరు చేసింది అది. సో పొలిటికల్గా మీరు 0 అయినా యాక్టర్గా మీరు హీరోనే, నంబర్ 1. మీరు ఇప్పటికైనా యాక్టింగ్ ఫీల్డ్లో వెళ్తే మీతో పాటు మా తెనాలి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీ డ్రెస్సింగ్ సెన్స్, మీ ఎక్స్ప్రెషన్స్, మీ కెమెరా ఫేసింగ్, మీకు అన్ని స్టైల్ సూపర్గా ఉంటుందండి. సో దయచేసి మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్తే మీరు సూట్ అవుతారు. ఇంకా మేము 2 ఇయర్స్లో ఏం చేస్తారని మీరు మాట్లాడారు కదా, విమర్శించారుగా. మేము ఏం చెప్పినా మీకు అర్థం కాదండి, ఎందుకంటే మీకు గవర్నెన్స్ అర్థం కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ మీకు అర్థం కాదు. ఎప్పుడైనా మున్సిపాలిటీలో మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడు పెట్టలేదు. మీకు D1, D2, D3 కూడా తెలియదు, అది అసలు అదేంటనేది కూడా మీకు తెలియదు. కానీ ఏదో ఎమ్మెల్యేగా బటన్ నొక్కే ప్రోగ్రాంలో స్పీచ్లు ఇచ్చుకుంటూ మీరు కానిచ్చుకుంటూ వచ్చారు. అది కూడా నేను అప్పుడు కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి నేను చూశాను ప్రత్యేకంగా. సో మీరు చేసింది అది. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం ఉచిత ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ నిరంజన్, DRDA అధికారి పులిగడ్డ నారాయణరావు, ఎంఎస్పి యజమాని తాండేటి సురేష్, ధర్మరాజులు, చెన్నకేశ్వలు, తెనాలి మున్సిపల్ మాజీ కమిషనర్ లక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోపిదేవి భవానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారి జ్యోతిక నాగసాయి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి హాజరైన 100 మంది విద్యార్థులకు విద్యావసరాల కోసం నోట్బుక్, స్కూల్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, ఎగ్జిక్యూటివ్ ఫైల్స్, వాటర్ బాటిల్స్, రైటింగ్ ప్యాడ్స్ మొత్తం 2 లక్షల రూపాయల విలువైన ఉపకార వేతనాలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. మరి ఇటువంటి 10th నుంచి మనం పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడే మనం ఏ వృత్తి కోర్సుని ఎంచుకొని ముందుకెళ్తామనేది మరి విద్యార్థులు చాలా కీలకంగా వారి తల్లిదండ్రులు బలవంతంగా వారి మీద రుద్దకుండా వారికి ఇష్టమైనటువంటి గ్రూపుని ఎంచుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే అందరం తల్లిదండ్రులు మనకున్న కోరికలు రుద్దాలని ప్రయత్నం చేస్తాం, ఇది సహజం. అమ్మాయి డాక్టర్ అయిపోవాలి, లేకపోతే అబ్బాయి
లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే అమ్మాయి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని రకరకాలుగా మనం ఇబ్బందులు పెడతాం. అది వద్దు. వారికి ఏ సబ్జెక్టులో, ఎందుకంటే వ్యక్తిలో ఏ పార్ట్ ముఖ్యం దేహంలో అంటే అన్ని పార్ట్లు ముఖ్యమలాగానే చదువులో ఏది చదివినా దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంది. ఈ టైంలో మనం కంప్యూటర్ సైన్స్ బాగుందనుకుంటాం, ఆ తర్వాత ఇంకోటి మనం దాని వెంట పడతాం, దానిలో ఎక్కువైపోతారు, మళ్ళీ ఇంకోటి వెళ్ళరికి దానికి తగ్గిపోతారు. ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి దాని నిష్ఠాతులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరితో కూడా ఎప్పుడు ఆర్బీఎస్ సంస్థ చెప్పిస్తుంటుంది, వాళ్ళు కూడా చెప్తారు. దయచేసి విద్యార్థులు కూడా మీ యొక్క ఎంచుకునేటువంటి విధానంలో పర్ఫెక్ట్గా ఎంచుకోండి. ఏదైతే మనం నిబద్ధతో నిజాయితీతో మరి ఆ కోర్సును ఎంచుకుంటామో దానిలో కష్టపడి చదవండి. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మూల్పూరి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పేదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంబూరయ్య తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు ఎంత మంచి పిల్లలండి, అసలు చూడండి, చాలా చక్కగా, వెరీ డీసెంట్. ఏదైనా ఒకటి చెప్తే చక్కగా ఇక్కడ ఉన్నటువంటి నేను తెనాలి వాసినే కాబట్టి నాకు అందరి విషయాలు పరిచయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ ఆర్వీఎస్ సంస్థ ద్వారా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అన్నిటికి కూడా మీ అందరూ కూడా సహకరించమని పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అట్లాగే నా వంతుగా నేను కూడా వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. నేను రిటైర్ అవ్వటం వల్ల కొద్దిగా ఫ్రీగా ఉండటం వల్ల ఏదన్నా విషయాల్లో వీటితో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేసి అందరికి సహకరిస్తాను. అలాగే మనం ఎదిగే ప్రయత్నంలో మనల్ని చూసి పొగిడే వాళ్ళు ఉంటారు, ఎట్ ది సేమ్ టైం విమర్శించే వాళ్ళు ఉంటారు. పొగడ్తలకి పొంగకూడదు, విమర్శలకి కృంగకూడదు. ఓకేనా? అంటుంటారు కదా, గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని. దాని ఉద్దేశం ఏంటంటే మన సంకల్పం అంత బలంగా ఉండాలి. అది ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మీరు వేసే ప్రతి అడుగులో మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుని వేయాలి ఏ అడుగైనా. ఎందుకంటే తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ఏ ఒక్కరు కూడా తప్పటడుగు వేయరు. ఓకే. ఇంకొకటి, మగపిల్లలు అంటే పక్షపాతం కాదు, కానీ ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది ఒకటే, వాళ్ళల్లోనూ ఎంతో ప్రతిభ ఉంది. ఈ రోజుల్లో వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వాళ్ళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి కొంచెం స్వేచ్ఛనిచ్చి చూడండి, ఎంతో ఎదిగి చూపిస్తారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వంటి దారుణ ఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో తరచూ జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి తల్లి తన పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలు తెలుసుకోవాలి. పిల్లలు బయట ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపులు గురించి నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఇంట్లో ఉండాలి అని వారు అన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వేగంగా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి చట్టపరంగా అత్యంత కఠిన శిక్షలు విధిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రతకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, చిన్నారుల రక్షణ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మహిళలు పిలుపునిచ్చారు. ఇప్పుడు మహిళల పైన జరిగే ఈ అరాచకాన్ని అరికట్టాలని చెప్పి నేను గట్టిగా ఖండిస్తున్నాను. అదే కాక ఇప్పుడు పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలను కూడా చాలా ఘోరాతి ఘోరంగా, ఇప్పుడు చిన్న పాపని 6 సంవత్సరాలు
12 సంవత్సరాల పాపని రేప్ చేసి చాలా క్రూరంగా హింసించి పైనుంచి కింద పడేసి అమ్మాయిని చంపేశారు. అలాంటి ఒక్కటి కాదు 2 కాదు కోకొల్లలు జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఎవరు అరికట్టే వాళ్ళు అనేది ముందుకు రావట్లేదు. ఈ సమాజాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. కాకపోతే మన స్త్రీలు, మన తల్లులు అందరు ముందుకొచ్చి ఈ సమాజాన్ని మన బిడ్డలకి మనం నేర్పించుకోవాలి. ఈ సమాజంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ముందుగా తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనము స్కూల్కి పంపిస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళకొక క్లాసు నిర్వహించి ఆ క్లాసులో పిల్లలు ఎలా ఉండాలి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది నేర్పించి పిల్లలకి అలా చేసేవాళ్ళు ఉంటే, అలా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే తల్లికి ముందుగా తల్లి ఇంటికి వచ్చిన తర్వాత తల్లికి ముందుగా చెప్పాలి బిడ్డ. అలా స్నేహంగా తల్లి మసులుకొని బిడ్డతోటి అవన్నీ అడిగి అలా చేసే వాళ్ళని ఎవరన్నా ఉంటే తల్లికి చెప్తే ఆ సమాజంలో ఆ బిడ్డని బాధించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షించాలి. ఈ సమాజం ఘోరంగా శిక్షించాలి. ఒక్కసారి అలాంటి దుర్మార్గుల్ని గట్టిగా శిక్షిస్తే, చంపేస్తే క్షణాల్లోనే చంపేయాలి. అలాంటి సమాజం రావాలి. ఎక్కడో మనం స్టేషన్కి తీసుకెళ్ళాలి, కోర్టుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు శిక్ష వేయాలి అని కాదు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేసేయాలి. అలా చంపేస్తేనే ఈ ముందుకెళ్తుందన్నమాట. ఈ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.